ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గరుడ సేవలో శ్రీ మలయప్ప స్వామి అద్భుత దర్శనం. తిరుమలలో వేడుకగా పున్నమి ఉత్సవం. తిరుపతిలో వైభవపేతంగా సీతారాముల దివ్య కళ్యాణం. కోదండరామునికి అష్టోత్తర శతకలశాభిషేకం. తిరుమలలో వేడుకగా రామకృష్ణ తీర్థ ముక్కోటి. రామకృష్ణ తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో చండీ హోమం. లోక కళ్యాణార్థం విశేష క్రతువు. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహన సేవలో విహరిస్తూ భక్తులను అద్భుతంగా కటాక్షించారు. పున్నమి సందర్భంగా గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారికి ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆ తరువాత మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీల నడుమ స్వామివారు గరుడ వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తుల గోవిందనామ స్మరణలతో తిరుమాడ వీధులు భక్తి పారవస్యంతో పులకించాయి. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, ఎగసిన గరుడని ఏ పునఃాయని జగి తొలగ చబుగు చేసినను. ఎగసిన గరుడని ఏ పునఃాయని జగి తొలగ చబుగు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే. ఇటుగరుడని నీవెక్కినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే. ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపగిలే. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను. తిరుపతి నగరంలోని పురాతన పుణ్యక్షేత్రంగా వెలిసిల్లుతున్న శ్రీ కోదండ రామాలయంలో గురువారం పౌర్ణమి ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం, మధ్యాహ్నం సీతారాముల కళ్యాణోత్సవం, సాయంత్రం ఉంజల్ సేవ ఆస్థానం ఆగమోక్తంగా జరిపారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం సీతారాముల కళ్యాణోత్సవంతో భక్తి పారవస్యంతో పులకించింది. పౌర్ణమి సందర్భంగా గురువారం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వార్ల ఉత్సవమూర్తులను సుగంధ భరిత పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ పుణ్యాహవచనం, రక్షాబంధనం పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలు, మహాసంకల్పం, కన్యాదానం, మధుపర్కం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, విశేష నివేదన, లాజహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. ఆపై మాలల మార్పిడి, అక్షతారోపణ జరిపి నక్షత్ర హారతి, మహామంగళహారతులు సమర్పించి కళ్యాణ క్రతువులో పాల్గొన్న గృహస్థులకు ఆశీర్వచనం పలికారు.
ఉత్సవాలలో భాగంగా సీతా లక్ష్మణ సహితంగా శ్రీ కోదండ రామస్వామి వారిని శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండ రామస్వామి వారు బంగారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో శ్రీ కోదండ రామునికి గురువారం ఉదయం అష్టోత్తర శతకలశాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని మహామండపంలో సీతారామ లక్ష్మణులను, శ్రీకృష్ణ స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, 108 కలశాల ఆవాహన, కుంభారాధన తదితర క్రతువులను నిర్వహించి ఉక్త హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిపారు. అనంతరం 108 కలశాలలో నింపిన సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం శాత్తుమర జరిపి ఆస్థానం నిర్వహించారు.
తిరుమల గిరులలో రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయానికి 6 మైళ్ల దూరంలో వెలసి ఉన్న రామకృష్ణ తీర్థం ఎంతో పవిత్రమైనది. పుష్యమాస పౌర్ణమి రోజు రామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలను, ఇతర పూజా సామగ్రిని తీసుకుని మాడవీధుల గుండా ఊరేగింపుగా రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. రామకృష్ణ తీర్థంలోని శ్రీకృష్ణ స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నివేదన సమర్పించి కర్పూర నీరాజనాలు అందించారు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారినిదివో, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారినిదివో, పరమ పురుషుడు. వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. శ్రీదేవి పాలిట చలగే నిధానము, సేదనేరి యశోదకు శిశువాయనిది. రామకృష్ణ తీర్థంలో స్నానమాచరించేందుకు గురువారం ఉదయం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చారు. టీటీడీ నిఘా భద్రతా విభాగం శాఖ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పాప వినాశనం డ్యాం వద్ద టీటీడీ భక్తులకు అల్పాహారం అందజేసింది. అవసరమైన ప్రాంతాలలో ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం పెరుగన్నం, మజ్జిగను భక్తులకు అందజేశారు. భక్తులు రామకృష్ణ తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తిరస భరితంగా సాగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం, శాతుమర నిర్వహించారు. ఏకశిల నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా గురు దక్షిణామూర్తికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ గురు దక్షిణామూర్తికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని వర్ణమయ పుష్పాలు, ముడి శనగలతో అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ అభిషేక సేవలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ గురు దక్షిణామూర్తి అనుగ్రహానికి పాత్రులయ్యారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్ వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం రాజనాల బండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం గురువారం టీటీడీ పరిపాలన పరిధిలోనికి చేర్చబడినది. కర్ణాటక సరిహద్దుల్లోని ఈ గ్రామం సత్య ప్రమాణాల నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అధికారులు, టీటీడీ డిప్యూటీ ఈవో శాంతి, ఇతర అధికారులు టీటీడీ పాలనా పరిధిలోకి రాజనాల బండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని చేర్చుకుంటూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఎర్చర్ల మండలం కుంచాల కురమయ్యపేటలోని శ్రీచక్రపురంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల నడుమ అర్చకులు అమ్మవారి మూలమూర్తికి క్షీరాభిషేకం జరిపారు. అనంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో చూడ చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు జరిపారు. అనంతరం 1001 మంది ముత్తైదువులతో ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చనలు జరిపారు. విశేషంగా వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం భక్తి పారవస్యంతో పులకించింది. శ్రీవారి సోదరిగా తిరుపతి గ్రామదేవతగా ప్రసిద్ధి చెందిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో గురు పుష్యమి యోగం సందర్భంగా
చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా గంగమ్మ తల్లి మూలమూర్తిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి భక్తులను దర్శనానికి అనుమతించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని సకల శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆపై ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో మహాగణపతి పూజ, చండీ హోమం, రుద్ర హోమాలను నిర్వహించి ఆగమోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఈ హోమంలో తిరునగరి వాసులు విశేషంగా పాల్గొని గంగమ్మ తల్లి కృపకు పాత్రులయ్యారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణ నడుమ మహాసంకల్ప పూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వరంగల్లోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో పుష్య శుక్ల పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. తొలుత గర్భాలయంలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్యమూర్తికి విశేష అలంకరణ చేసి అర్చనాదులు నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి వ్రతాలను భక్తులచే ఆచరింపచేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ట్రస్టుకు గురువారం 11 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గురువారం టీటీడీ జేఈఓ సదా భార్గవికి ఢిల్లీకి చెందిన రమా సివిల్ ఇండియా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి, తిరుపతికి చెందిన వై రాఘవేంద్ర 11 లక్షల రూపాయల డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో బర్డ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రాచపల్లి రెడ్డప్పరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి సమీపంలోని కానాయిపల్లిలో కొలువైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో పౌర్ణమిని పురస్కరించుకుని పరమశివునికి అభిషేకాదులు నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ కోటిలింగేశ్వర స్వామివారికి అర్చక స్వాములు నమక చమకాలతో పంచామృతాభిషేకం చేశారు. అనంతరం నాగాభరణం, పూలమాలలు, విభూది, చందనం, కుంకుమలతో స్వామివారికి విశేష అలంకరణ చేసి అర్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారి సేవలో స్వయంగా పాల్గొని తరించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.